డీసీసీలో కూడా సబ్జెక్ట్ నియామకాలు కూడా దాదాపు 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం ఇవ్వడం, దీని ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఓటేసినారు. ఆ రిజల్టే ఇవాళ ఎంత పెద్ద ఎత్తున మాకు సర్పంచ్ ఎన్నికల్లో అవకాశాలు ఇచ్చింది. కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్న కేబినెట్ మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలందరూ కూడా మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రం వికాసం పైపోతా ఉంది. నిన్నగాక మొన్న గ్లోబల్ సమ్మిట్ చూశారు. దేశ విదేశాల నుంచి ఊహించిన విధంగా దాదాపు 5,70,000 కోట్లు చిల్లర పెట్టుబడులు వచ్చే అవకాశం ఈ రాష్ట్రానికి ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్రం నడిపిస్తున్న నాయకత్వం మీద, వివిధ రాష్ట్రాల కంపెనీలకి, వివిధ దేశాల నుంచి పెద్ద కంపెనీలకి కూడా నమ్మకం కలిగింది. ఈ 2 సంవత్సరాలుగా జరిగిన పాలనలో ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు వస్తాయి. ఆ దశకు ఇక్కడ ప్రభుత్వం అవకాశాలు ఇస్తూ ఉంది. శాంతి భద్రతలు బెస్ట్గా ఉన్నాయి, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అవడమే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ళలో తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత, తెచ్చిన కంపెనీలు ఎన్ని, ఆనాడు బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయ్యి దేశ విదేశాల మీడియా ప్రశంసిస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడిన తీరు దానికి విరుద్ధంగా ఉంది. ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున విజయానికి సహకరించిన ప్రజలందరూ విజ్ఞప్తి, 2వ దశ 3వ దశ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇదే రకంగా సహకారం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి మీరంతా మద్దతు ఇస్తే అంత బాధ్యత మాది పెరుగుతుంది, అంతే బాధ్యత మేము పనిచేస్తాము, మా ప్రభుత్వం పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల ఆకాంక్షల మేరకు, ఆశయాల మేరకు ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం ఇచ్చుకు ముందుకు పోతాము. ఇది ఒక ఘనమైన విజయం, ఇది కార్యకర్తల విజయం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, సంతృప్తిని ఈ ఎన్నిక ద్వారా వ్యక్తపరిచినారు. అంతే బాధ్యతతో ముఖ్యమంత్రి గారు మంత్రులతో సమన్వయంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రం యావత్ దేశం గర్వించదగే విధంగా హైదరాబాద్ నగరం 4వ సిటీ కారణంగా ప్రపంచ నగరాల్లో ఒక మేటి నగరంగా తీర్చేందుకు మా ప్రయత్నం ఉంటుంది. ఈ దశగా మా ప్రయత్నం సాగుతుంది. ఇంకో విషయం, ఓటు చోరీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా అంతకుముందు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి యొక్క ఎన్నిక ప్రక్రియ జరిగినప్పటికీ కూడా కష్టపడి దాదాపు 10 నుంచి 12 లక్షల మధ్యన ఓటు చోరీ మీద సంతకాలను సేకరణ జరిగింది. ఆ ట్రక్కులు ఢిల్లీ చేరుకున్నాయి. ఈ సాయంత్రానికి ఇందిరాభవన్ ఏఎస్ హెడ్ క్వార్టర్స్ చేరుకుంటా ఉన్నాయి. 14వ తేదీన ముఖ్యమంత్రితో సహా యావత్ క్యాబినెట్ మంత్రులు, మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రామ్లీలా మైదానం జరిగే మహాధర్నాలో పాల్గొంటా ఉన్నారు. పాల్గొనాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 11న జరిగిన మొదటి ఫేజ్ ఎన్నికలు ముగిసిన చోటు నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మహాధర్నాలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ దశగా వారందరూ పాల్గొనాల్సిందిగా పెద్దలందరికీ, మా పిఎస్సి సభ్యులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దేశం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఈ దేశం నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ సిబిఐని, ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా అవసరం చోట ఓట్లు తీసివేత, అవసరం కావాల్సిన చోట ఓట్లు కలపడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతుంది. కాబట్టి వారి కనువిప్పు కలిగే విధంగా రామ్లీలా మైదానం జరిగే మహాధర్నాలో మా క్యాబినెట్
క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరం కూడా పాల్గొంటాం. అక్కడ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రోజు మెమరాండం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్ ఇప్పుడు